లోని గోడను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్కు కూడా తరలిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతూ ఉంది. సో చూడాలి, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇంకా మృతుల సంఖ్య పెరగకుండా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. సో ఇదైతే మాత్రం చాలా పెద్ద ఘోరమైన విమాన ప్రమాదంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ప్రమాదంలో కూడా 169 మంది భారతీయులు ఉన్నారు. సో 53 మంది బ్రిటిషర్లు ఉన్నారు. అలాగే 2 శిశువులు, 7 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 7 పోర్చుగీసులు కూడా ఉన్నారు. ఒక కెనడియన్ కూడా ఈ ప్రయాణికుల్లో ఉన్నారు. సో మేఘాని ప్రాంతంలోని సివిల్ హాస్పిటల్ సమీపంలో కూడా ఈ ఘోరం జరిగింది. విమానంలో మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. మొత్తంగా 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది కూడా ఈ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. సో చూడాలి, మొత్తంగా కూడా మృతుల సంఖ్య ఇంకా పెరగకూడదనే కూడా మనం కోరుకుందాం. రెస్క్యూ ఆపరేషన్ కూడా తొందరగా జరిగి గాయపడ్డ వారిని, క్షతగాతులందరికీ కూడా సమీపంలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా మంచి సపోర్ట్ అందివ్వాలని కోరుకుందాం. Folks! Folks! గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. దాదాపు 100కు పైగా ప్రయాణికులు చనిపోయినట్టు సమాచారం. అయితే చనిపోయిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అహ్మదాబాద్ సమీపంలోని మేఘాని నగర్ ఘోడాసర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానంలో దాదాపు 242 మంది ఉన్నట్టుగా సమాచారం. వారిలో 230 మంది ప్రయాణికులు, మరొక 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనా స్థలంలో పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్పాట్ కు పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. పరిసరాల్లో పొగలు కమ్ముకున్నాయి. ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్టు పరిసరాల్లో రోడ్లను మొత్తం మూసివేశారు. ఈ విమానంలో 169 ప్రయాణికులు భారతీయులు ప్రయాణిస్తున్నారు. 53 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీసులు, ఒక కెనడియన్ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రయాణికుల్లో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 శిశువులు ప్రయాణిస్తున్నారు. Folks!
Folks! ఈ ప్రమాదానికి గురైన ఫ్లైట్ నెంబర్ A171 విమానం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తుంది. మధ్యాహ్నం 1:39 సమయంలో టేక్ ఆఫ్ తీసుకుంది. ఆ వెంటనే 2 నిమిషాల తరువాత విమానం ఎయిర్పోర్ట్లోని గోడను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గురైన విమానం వైట్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఈ విమానంలో దాదాపు 300 మంది ప్రయాణించవచ్చు. లాంగ్ జర్నీ కావడంతో విమానంలో ఫ్యూయల్ కూడా భారీగా ఉండడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ కుప్పకూలిన విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు కేంద్ర మంత్రి. Folks! Folks! రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. దాదాపు 100కు పైగా ప్రయాణికులు చనిపోయినట్లుగా సమాచారం. అయితే చనిపోయిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అహ్మదాబాద్ సమీపంలోని మేఘానీ నగర్ ఘోడాసర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానంలో దాదాపు 242 మంది ఉన్నట్లుగా సమాచారం. వారిలో 230 మంది ప్రయాణికులు, మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే ఘటనా స్థలంలో పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం వార్త తెలిసిన వెంటనే స్పాట్కు పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. పరిసరాల్లో పొగలు కమ్ముకున్నాయి. ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్టు పరిసరాల్లో రోడ్లను మొత్తం మూసివేశారు. ఈ విమానంలో 169 మంది ప్రయాణికులు భారతీయులు ప్రయాణిస్తున్నారు. అలాగే 53 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీస్ వాసులు, ఒక కెనడియన్ వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రయాణికుల్లో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 శిశువులు ప్రయాణిస్తున్నారు.
రైట్, ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, ఒకవైపు అహ్మదాబాద్లో కూలిపోయినటువంటి ఈ బోయింగ్ ఎయిర్ ఇండియా విమానం సంబంధించిన విషయంలో ఒకవైపు ఇప్పటికే మృతుల సంఖ్య గంటకు పెరుగుతూ ఉంది. ఆ ప్రమాద సమయం ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి జేబీ హాస్టల్ భవనం పైన ఇది కూలిపోయినట్టు తెలుస్తుంది. ఒకవైపు విమాన ప్రయాణికులతో పాటు హాస్టల్లో మెడికోస్ కూడా మృతి చెందారని చెప్పేసి కూడా స్థానికంగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఒకవైపు అక్కడ పరిస్థితి అత్యంత భయానకంగా భీతావహంగా ఉంది. చాలామంది ప్రయాణికుల శవాలని మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయి పూర్తిగా కాలిపోయి బుగ్గైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా అత్యంత భీతి కొల్పే విధంగా తయారైంది. హాస్పిటల్లో హాస్టల్ బిల్డింగ్లోకి విమానం నోసు ఇంజన్స్ ఒకవైపు టైర్స్ అని కూడా చొచ్చుకెళ్ళి లోపలికి వెళ్ళిపోయాయి. హాస్పిటల్ భవనం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా ఇది అంశం సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక సంచలనంగా మారింది. భారత ఏవియేషన్ చరిత్రలో ఒక కనిష్క విమానం కూలిపోయిన తర్వాత అంతటి విమానంగా ప్రమాదంగా దీన్ని చూసుకోవచ్చు. గతంలో 1980 సంవత్సరంలో కనిష్క విమానం ఐర్లాండ్ పక్కన ఉన్నటువంటి ఆర్కిటిక్ సముద్రంలో అప్పుడు ఉన్నటువంటి బబ్బర్ కల్సా ఒక సిక్కు ఉగ్రవాదుల బాంబు పేలులకు బలై విమానం కూలిపోయింది. ఆ ఘటనలో దాదాపుగా 300 మందికి పైగా మరణించారని చెప్పేసి మనకు ఇప్పటికే ఒక భయానక విమాన ప్రమాదంగా దాన్ని చెప్తూ ఉంటాము. భారత ఏవియేషన్ చరిత్రలోనే ఒక ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి ఆ ప్రమాదం తర్వాత ఇప్పుడు భారత భూభాగం పైన ఒకవైపు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినటువంటి 600 మీటర్ల దూరం దాటక ముందే విమానం ఒకవైపు టెక్నికల్గా ఒకవైపు అది నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొని స్థానికంగా ఉన్న జేపీ హాస్పిటల్ బిల్డింగ్ పైన కూలిపోయింది. ఈ కూలిపోయిన తోట పెద్ద ఎత్తున కూడా మంటలు ఒక్కసారిగా విస్తరించి పెద్ద బాంబు పెళ్ళులాగా ఆ మంటలంతా కూడా గాల్లోకి విగజిమ్మాయి. దీంతో అందులో ఉన్నటువంటి ఏవియేషన్ ఫ్యూయల్ అంతా కూడా ట్యాంక్స్ అని కూడా పేలిపోయి పెద్ద భీతావహంగా పరిస్థితి తయారైంది. స్థానికంగా చూస్తుంటే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ మంటలన్నీ కూడా దృశ్యాలను కూడా ఒకవైపు అందరూ రికార్డ్ చేసి బయటికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. విమానం టేకాఫ్ అయ్యి ఏ విధంగా పడిపోయిందని కూడా స్థానికంగా వస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, చాలా ప్రయాణికులు కొంతమంది ఇండ్ల మీద ఉన్నటువంటి సివిలియన్స్ షూట్ చేసినటువంటి విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రమాదం పైన యావత్ దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఒకవైపు అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి 1:30 నిమిషాలకు బయలుదేరినటువంటి ఈ ఫ్లైటు బోయింగ్ 787 ఫ్లైట్ కొద్ది నిమిషాల్లోనే నియంత్రణ కోల్పోయి స్థానికంగా మేఘనాథ్ ఏరియాలో ఒక జేబీ హాస్పిటల్ ప్రాంగణంలో పడిపోయింది. దీంతో ఒక చెట్టును ఢీకొని ఆ తర్వాత హాస్టల్ భవనంలోకి బిల్డింగ్ చొచ్చుకుపోయి ఒక్కసారిగా ఆ బిల్డింగ్లోకి ఫ్లైట్ చొచ్చుకుపోయి పేలినట్టుగా మనకు స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది. వెంటనే స్థానికంగా దాదాపుగా 10-15 ఫైర్ ఇంజన్లు రంగంలో దిగాయి. వెంటనే ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా విమానంలో ఉన్న వారందరూ రక్షించడం కోసం ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజలందరూ కూడా ఒకవైపు సహకరించాలని చెప్పేసి పోలీస్ ఫోర్స్తో పాటు సిఐఎస్ఎఫ్ అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఫైర్ సిబ్బంది అంతా కూడా వారిని కోరుతూ ఉన్నారు. మొత్తానికి ఇటీవల పలు సందర్భాల్లో ఇప్పుడు ఈ ప్రమాదం పైన ఒక భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒకవైపు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడిని వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని చెప్పేసి కూడా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఒకవైపు గుజరాత్ సీఎంకి హామీ ఇచ్చారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లన్నీ కూడా వారికి సహకరిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ విజువల్ చూస్తుంటే మాత్రం అత్యంత భయానకంగా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. అక్కడ విమానం ప్రమాదం జరిగినటువంటి బైరామ్జీ జీజీబోయ్ మెడికల్ కాలేజీ, బీజేఎంసీ మెడికల్ కాలేజీ మెస్సును ఢీకొట్టినటువంటి ఆ మెస్ హాల్ పరిస్థితి చూస్తే కూడా తెలుస్తుంది. పలువురు మెడికోస్ కూడా గాయపడి మృత్యువాత పడ్డట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దాదాపు 20 మంది మెడికోస్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయి ఉంటారు. ఆ బిల్డింగ్ ప్రాంగణంలో ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, మిగతా అన్నీ కూడా పూర్తి స్థాయిగా కాలిపోయి అత్యంత బూడిదగా మారిపోయాయి. దీంతో అక్కడ ఇది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల కోసం ఒక హాస్టల్ ఏర్పాటు చేశారు. హాస్టల్లో వీళ్ళంతా కూడా ఉంటున్నారు. ఆ బిల్డింగ్లోకి విమానం పడిపోయినటువంటి దృశ్యాలను కూడా అత్యంత దారుణంగా ఉన్నాయి. బిల్డింగ్ అని కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పూర్తిగా ఒక ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతే ఏ విధంగా పూర్తిగా బూడిదగా అవుతుందో అలాంటి పరిస్థితి ఆ బిల్డింగ్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పటికే ఈ ప్రమాదం సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం చాలా మంది కూడా దీన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఈ జేబీ కాలేజీ 20 మంది మెడికోస్ కూడా మృత్యువాత పడ్డట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 10 మంది విమానం క్రూ, 2 పైలట్ కో పైలట్ కూడా ఇందులో ప్రయాణిస్తున్నారు. ఎవరు కూడా బతికే ఛాన్సెస్ ఉండకపోవచ్చు అనే ఒక అనుమానం అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకుంటే కనుక అంతటి భీతి కొల్పే విధంగా ప్రమాదం ఉన్నదని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్నారు. ఆ విజువల్స్ కూడా అంత భీతావహంగా ఉన్నాయి. మొత్తానికైతే భారత వైమానిక చరిత్ర
చరిత్రలోనే ఇది ఒక భారత భూభాగంపై జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదంగా మనం దీన్ని చూస్తూ ఉన్నారు. ఒకవైపు భారత ప్రభుత్వం కూడా వెంటనే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెంటనే మూసివేసింది, ప్రత్యామ్నాయంగా చూసుకోవాలని చెప్పేసి కూడా ప్రయాణికులకు ఆదేశించింది. భారత సంబంధించినటువంటి ఏవియేషన్ విభాగం కూడా అలర్ట్ అయింది. ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ని నిర్వహిస్తున్నటువంటి టాటా కంపెనీ కూడా ఇప్పటికే దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిగా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మేము సహకరిస్తాము, అన్ని రకాల విచారణకు అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ను కూడా పూర్తిగా టాటా కంపెనీ టేక్ ఓవర్ చేసిన తర్వాత కొత్త విమానాలను కొని దాన్ని మరింతగా సమర్థవంతంగా నూతన టెక్నాలజీతో దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం టాటా గ్రూప్ ప్రయత్నం చేస్తుంది. గతంలో భారత స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించి టాటా గ్రూప్ ఆధీనంలో ఉండే, ఆ తర్వాత ఏవియేషన్ జాతీయకరణలో భాగంగా టాటా గ్రూప్ నుంచి భారత ప్రభుత్వం దీన్ని టేక్ ఓవర్ చేసుకుంది. ఆ తర్వాత దాదాపు 70 ఏళ్ల పాటు భారత ప్రభుత్వం దీన్ని నిర్వహించిన తర్వాత మళ్ళీ టాటా గ్రూప్కు ఇండియన్ ఎయిర్లైన్స్ని అప్పచెప్పింది. టాటా గ్రూప్ కూడా దీన్ని అత్యంత పటిష్టంగా జాగ్రత్తగా నడపడం కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో భారత్లో ఉన్నటువంటి అనేక విమానయాన సంస్థలు ఒకవైపు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో దీన్ని మరింత సమర్థవంతంగా లాభాల బాటలో పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ కొత్త విమానాలను కొనుగోలు కోసం టాటా గ్రూప్ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం ఈ గ్రూపుకు ఈ విమానయాన రంగానికి కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రమాదం సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి కోణం ఉందో, ఏమైనా ఉగ్ర కోణం ఉందా అనేది కూడా విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగుతుంది. గతంలో కనిష్క విమానం కూలిపోయిన సమయంలో కూడా బబ్బర్ కలసా లాంటి సిక్కు ఉగ్రవాద సంస్థలు దాన్ని కూల్చివేతకు పాల్పడ్డాయి. ఇటీవల కూడా భగవంత్ సింగ్ పన్ను సిక్ జస్టిస్ ఫర్ సిక్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి పలు సందర్భాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్ చేస్తూ వాటి విషయంలో ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడారు. వాటికి సంబంధించిన బెదిరింపు కాల్స్ వరుసగా పలు విమానాల సంస్థలకు కూడా ఇలాంటివి వచ్చేవి. కానీ భారత ఏవియేషన్ రంగం అంతా కూడా భారత సంబంధించినటువంటి సివిలియేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అత్యంత పటిష్టంగా గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని అలాంటి వాటికి ఆస్కారం లేకుండా అత్యంత భద్రతతో కూడినటువంటి ప్రమాణాలతో వీటిని నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం పైన కూడా ఇప్పుడు ఒక టెక్నికల్ కారణాలతో జరిగిందా, ఎక్కడ సాంకేతిక లోపంతో జరిగిందా, ఏం జరిగిందనేది కూడా పూర్తి స్థాయి విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించి దర్యాప్తు చేస్తే తప్ప అసలు విషయం బయటకు రావాల్సి ఉన్నది. ప్రాథమికంగా రైట్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్వామి మీరు లైన్లోనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని లైవ్ తీసుకుంటాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. స్వామి, దీనికి సంబంధించి కూడా పలు రకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది. ఏంటి దీనికి సంబంధించి, ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారనేటువంటి మాట, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? స్వామి, భారత ప్రభుత్వం దీనికి సంబంధించి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఒకవైపు విమానం బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప దానికి సంబంధించిన విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పైలట్స్ ఇద్దరు కూడా అత్యంత సమర్థవంతులు. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్ టైం రికార్డ్ చూస్తే కనుక వాళ్ళందరూ కూడా గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం సంబంధించి కూడా తీవ్రత పైన కూడా అందరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఏం జరిగింది, విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే ఒకవైపు నియంత్రణ కోల్పోయి కూలిపోవడం, ఒకవైపు అంతర్జాతీయ విమానం కావచ్చు, ఇది ఒకవైపు ఇది అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లోని గ్యాట్విక్ ఎయిర్పోర్టుకు అది బయలుదేరింది. దాదాపుగా 5-6 వేల కిలోమీటర్లు ఇది ప్రయాణం చేయాల్సి ఉంది. దాదాపు 7-8 గంటల ప్రయాణం ఉంటుంది. దాదాపు గంటకు 1000 కిలోమీటర్ల ద్వారా ఇది ప్రయాణం దాదాపు 10,000 కిలోమీటర్లు లండన్ వరకు దాదాపు 7-8 నుంచి 10,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందుకే దాదాపుగా 2 లక్షల లీటర్ల వరకు కూడా ఇందులో ఫ్యూయల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. విమానం కూలిపోయిన వెంటనే